ఎవ్వరికి కనిపించని రహస్యమైన ప్రదేశం ఏంటది? తలంపులు. ఏమండి, లోకంలో మనిషి శరీరంతో చేస్తే పాపం, అవునా? వ్యభిచారం చేస్తే పాపం, అంతే కదండి? అది ఎవరైనా చూస్తే వ్యభిచారం. కానీ ఎన్నో రహస్యమైన వ్యభిచారాలు లోకంలో జరుగుతూనే ఉన్నాయి. అవి మనుషులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఎక్కడంటారా? నీ తలంపులలో. యేసుప్రభు చెప్పాడు ఏమని? నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. చూశాడటండి, అంతే. ఇలా అమ్మాయిని పైనుంచి కింద వరకు స్కాన్ చేసామంతే మనం. చూచువాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. ఏంటంటే తీర్పు తీర్చాడు, జడ్జిమెంట్ ఇచ్చేసాడేంటి? ప్రభువా, నేను చూశాను ప్రభు, అంతే. ముట్టుకోలేదు ప్రభు నేను అమ్మాయిని. అసలు నేను ఆ అమ్మాయి పక్క చూశానని అమ్మాయికే తెలియదు ప్రభువా. అయితే ఏంట్రా, నాకు తెలుసు కదా నీ మనస్సులో ఆడుతున్న నాటకాలు ఏంటో నాకు తెలుసు. నువ్వు ఏ దురాలోచనలు చేస్తున్నావో నాకు తెలిసిపోతున్నాయని. ఎవరు చూడలేదు అనుకున్నావా నువ్వు? మరి ఎప్పుడు అడుగుతాడు? వీటన్నిటి విషయమై తీర్పులోనికి తెస్తాడు నిన్ను. దేవుడు అడుగుతాడు, ఎంతకాలం ఇచ్చాను ఆయుష్కాలం? ఈ ఆయుష్కాలంలో నువ్వు ఎన్నెన్ని తప్పుడు పనులు చేశావురా? వీటన్నిటికీ శిక్ష ఏంటి? నరకం.